అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. తర్వాత ఇక అదర్ కాస్టింగ్ వెయిట్ ఆఫ్ ద ఫిల్మ్ గురించి ఏం చెప్తారు? బ్లెస్డ్ కదా సార్. అంటే యాక్చువల్లీ జనీలా మేడం కాస్టింగ్ నుంచి సార్, శ్రీల గారి కాస్టింగ్ నుంచి, రవిచంద్ర సార్ కాస్టింగ్ నుంచి మొత్తం కాస్టింగ్ డిసిషన్ మొత్తం తీసుకొని సాయి సార్ అంటే ఒక మంచి ప్యాడింగ్ కావాలనేసి సార్ ఒక ఉద్దేశంతో, ప్లస్ ఇంకోటి జనీలా మేడం కూడా చాలా రోజుల తర్వాత చేస్తున్నారు సార్. ఆల్మోస్ట్ 13 ఏళ్ళు అయింది సార్ మేడం చేయక. ప్లస్ అద్భుతమైన పాత్ర ఉండేసరికి ఖచ్చితంగా ఆవిడే పర్ఫెక్ట్ ఈ పాత్రకి అని చెప్పి ఒక ఉద్దేశంతో మేడంని కాంటాక్ట్ అయ్యేసి, మేడం కూడా ఒక కారణం ఉంటుంది కదా సార్, అన్నేళ్ల తర్వాత ఒక పాత్ర చేయాలన్నా ఆవిడకి ఎన్నో అవకాశాలు. అవును సార్, ఫ్రమ్ ఏ బిగ్ పొలిటికల్ ఫ్యామిలీ 100% సార్, పెద్ద స్టేచర్ ఉన్న వాళ్ళు. సో వాళ్ళకి ఆమెకి చాలా నచ్చింది సార్ పాత్ర. సో ఈ పాత్ర వదులుకోకూడదు అనే ఒక ఉద్దేశంతో ఆవిడ వచ్చేసారు సార్ పాత్ర. ఇంకా ఏం అడగద్దంట, మీరు అడగకుండా ఎట్లా ఉండాలి చెప్పండి. ఇప్పుడు జెనీలియా లాంటి ఒక పెద్ద యాక్ట్రెస్ తను కంబ్యాక్ సినిమాలో తను వస్తుందంటే ఏమి చెప్పి ఒప్పించారు, ఏమి చెప్పి నమ్మించారు సార్ అనేటువంటి ఆ క్యారెక్టర్ తాలూకు ఏంటంటే మీ ఇద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్? అసలు ఏది చెప్పినా చూసేటప్పుడు ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోతుంది. ఎక్స్పీరియన్స్ ఏది చెప్పినా సార్ అందుకే క్షమించాలి సార్ ఒక్క విషయంలో. సార్ మరి ఏం చెప్దామని నాకు టైం ఇచ్చారు. ఇగో ఈ అమ్మాయిని గురించి అడుగుదాం. శ్రీలీల ఏజ్ వైజ్ గా కానీ ఇది కానీ లుకింగ్ టెండర్, అందులో డౌట్ లేదు. ఈజ్ లుకింగ్ వెరీ టెండర్, బట్ ఆల్రెడీ షీ ఈజ్ సీనియర్ టు యూ. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. తన ఇమేజ్ మ్యాచింగ్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనిపించింది? ఇమేజ్ మ్యాచింగ్ అంటే సెట్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా ఉండేవాళ్ళం సార్. అంటే మాకి ఒక 9 years నుంచి పరిచయం ఉంది సార్. తను కెరియర్ కిక్ ఆఫ్ చేసే కన్నా ముందు నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్ మేము. సో ఆ పరిచయం ఉంది కాబట్టి కంఫర్టబుల్ గా తను కూడా గైడెన్స్ ఇస్తా ఉన్నాను సార్, ఎలా ఏమి అనేసి. ఎందుకంటే తనకున్న అనుభవం చాలా సార్ నాకు. సో అలా అందరితో భయం ఏర్పడలేదు? డాన్స్ లో డామినేట్ చేసేదేమో, యాక్టింగ్ లో మన 100% ఇస్తే వాళ్ళు 100% ఇస్తే అప్పుడు తెరపైన ఏదైనా బాగుంటుంది సార్. అలా ఆ దృష్టికోణంలో నేను ఎప్పుడు ఆలోచించాను సార్. ఇప్పుడు ఈ సినిమాలో ఈ 4 dimensions లో యాక్టింగ్, డాన్సింగ్, ఫైటింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వీటన్నిటిలో రేపు రిలీజ్ అయిన తర్వాత కిరీటికి ఏ యాంగిల్లో మంచి ఇది వచ్చింది అనుకుంటున్నాం? వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్? ఏ అబ్బాయి మంచి యాక్టర్ రా అంటారా, అరే భలే డాన్సర్ రా అంటారా, ఫైట్స్ అదరగొట్టాడు అంటారా? ఎక్కడ మార్కులు ఎక్కువ వస్తాయి? అంటే మనకు సబ్జెక్ట్ 4 ఉంటాయి అనుకుంటాం, ఏ సబ్జెక్ట్ లో ఎక్కువ మార్కులు వస్తాయంటే? కథకి కావాల్సినటువంటి అన్ని ఉన్నాయి సార్ మనకి సినిమాలు. అన్నిటికీ నా వంతు ఎంతైతే అంత కష్టపడి న్యాయం చేశాను సార్. మార్కులు వేయాల్సిన జనాలే సార్. సో అది వాళ్ళ చేతిలో, ప్రేక్షక దేవుళ్ళ చేతిలో ఉంది సార్. ఇంత స్వీట్ గా, ఇంత సింపుల్ గా భలే మాట్లాడుతున్నారు సార్. సార్ సార్ ట్రైన్ అయ్యావా మాట్లాడే? వాటిల్లో ట్రైనింగ్ అయినా కాకపోయినా మాటల్లో ట్రైనింగ్. సో నైస్. తర్వాత ఇంత పెద్ద సినిమాకి ఒక మార్కెట్ అనేది ఉంటది. ఎవరు కిరీటి, ఎవరికి కావాలి ఈ కిరీటి? అవును మాకు ఓకే కిరీటి అయితే కావచ్చు, కానీ అతనికంటూ ఒక మార్కెట్ ఉంది, అతనికంటూ ఒక ఇది ఉంటుంది. కొత్తగా వస్తున్నాడు కాబట్టి చూస్తే చూస్తాం, చూడకపోతే చూడకపోతే. మరి ఇంత హెవీ బడ్జెట్ సినిమా ఫైనాన్షియల్ గా వర్కౌట్ అవుతుంది అనుకున్న అంచనాలు ఉన్నాయా? అంటే అది నిర్మాతను అడగాలంటారు. అంటే ఎంతమందిని పెట్టిన సార్, అంటే కంప్లీట్లీ అది సార్ చెప్పాల్సిన ఆన్సర్ సార్. కానీ మంచి సినిమా ఎప్పటికి గెలుస్తుందని నమ్మకం నాకు ఉంది సార్. అంటే కొత్త కుర్రోడి మీద హెవీ బర్డెన్ అవుతుంది అనే ఫీలింగ్ ముఖ పరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి గెలిచారు కదా సార్ మన పక్క. మంచి సినిమా తీస్తే ఖచ్చితంగా ప్రేక్షక దేవుళ్ళు ఎక్కడున్నా ఆశీర్వదిస్తారు సార్. సో ఆ నమ్మకం అంటూ ఉంది. సాయి సార్ కూడా అదే నమ్మకం ఉంది సార్. ఏదో నన్ను పెట్టి నా వల్ల సినిమాకి డబ్బులు వస్తుంది అన్నట్టు కాదు కదా సార్. ఒక మంచి కథ ఉంది కాబట్టి ఆ నమ్మకంతో సినిమా చేస్తాం సార్. వెరీ గుడ్. ఏంటి ఎంత స్పాన్ ఆఫ్ సినిమా ఇది? బైలింగ్వల్? అవును సార్, అవును. ఎందుకు ఏకంగా పాన్ ఇండియా వెళ్ళిపోయి ఉండొచ్చు? కుదరదు కదా సార్. అంటే మనకి 2 లాంగ్వేజ్ల్లో, ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరో వచ్చినా ఇంత భారీ స్థాయిలో వస్తుంటే ప్రతిదానికి పాన్ ఇండియా అనేస్తున్నారు కదా. ఇక్కడ వరకు ఉంటే డిసిషన్ సార్, ఈ 2 states వరకు సినిమా రిలీజ్ చేద్దాము. ఓకే ఓకే. సినిమా బ్యాక్గ్రౌండ్ ఏముందా మీ ఫ్యామిలీలో? యాక్చువల్లీ మా నాన్నకి సార్ ఫస్ట్ సినిమా, ఆయన యంగ్ వయసులో ఉన్నప్పుడు యాక్చువల్లీ సినిమా ఇండస్ట్రీ రావాలనేసి ఆయన ఉద్దేశం సార్. చెన్నైకి వెళ్ళేసి డైరెక్టర్ అవ్వాలనేసి ఆయన ఉద్దేశం సార్. చెన్నైకి వెళ్ళేసి అసిస్టెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు సార్. అక్కడ నుంచి మళ్ళీ ఇంకా కుదరక సార్ కొన్ని కారణాల వల్ల వచ్చేసి ఎనోబల్ అనే కంపెనీ స్టార్ట్ చేసి బిజినెస్, దాని తర్వాత పాలిటిక్స్, అలా ఆయన జర్నీ సాగింది సార్. ప్లస్ మా తాత వాళ్ళు సార్, ముత్తాత వాళ్ళు డ్రామా బ్యాక్గ్రౌండ్ సార్ వాళ్ళది. ఆ డ్రామా ఆర్టిస్టులుగా వాళ్ళంతా చాలా గొప్ప పేరు తెచ్చుకునే వాళ్ళు సార్ వాళ్ళంతా. మా అమ్మగారి సైడ్ నుంచి కూడా మా తాత వాళ్ళు, వాళ్ళ ముత్తాతలు వాళ్ళంతా డ్రామా ఆర్టిస్ట్లే సార్. సో అలా బ్యాక్గ్రౌండ్ ఉంది సార్. నెపో కిడ్ అనుకోవచ్చు. అంటే ఫిలిమ్స్ లో ఏం చేయలేదు, సినిమాలో చేస్తే నెపో కిడ్. అంటే
ఆ జీన్స్ ఇది అనేది ఉంది, సార్ ఆ పూర్వపు వాసనలో అంతే సార్. ఆ ఇంట్రెస్ట్ అది ఉంది. సార్. తర్వాత ఇప్పుడు క్యారెక్టర్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? అంతే సార్. అంటే డూయింగ్ ద క్యారెక్టర్ హౌ యూ? మంచి కాంప్లెక్స్ పాత్ర సార్, చాలా మల్టీ డైమెన్షనల్ పాత్ర సార్, అన్ని విధాలుగా ఆలోచించి చేయాల్సినటువంటి పాత్ర సార్. సో ఒక కొత్తోడైనా కానీ అంత ఛాలెంజింగ్ పాత్ర ఉన్నప్పుడు చేసే ఒక ఉత్సాహం అంటూ ఉంది సార్. సో ఎంజాయ్ చేస్తాను సార్, చేస్తాను. లేట్ కిడ్ ఇది సార్, లేట్ కిడ్ హీరో సార్. ఒక డైలాగ్ ఏదో అవును సార్, అవును సార్, అవును సార్. దాని ప్రకారం పెళ్ళైన మీ అమ్మా నాన్నకి పెళ్ళైన చాలా కాలానికి పుట్టినట్టు సార్, పుట్టినట్టు. దాని మీద ఏమైనా డ్రామా నడుస్తుందేమో. అంతే సార్, దానిపైన అంత లేట్ గా పుట్టిన సార్ కొడుకు జనరేషన్ గ్యాప్ ఉంటుంది సార్. జనరేషన్ గ్యాప్. ఓకే, దాని మీద ఇక రాధాకృష్ణ గురించి చెప్పారు, డైరెక్టర్ రాధాకృష్ణ. మరి ఇంత పెద్ద సినిమాని ఇంత పెద్దగా హ్యాండిల్ చేయటం, ఇంకోటి ఏంటంటే ఎవరో ఫామ్ లో ఉన్న హీరోని ప్రజెంట్ చేయటం ఏ డైరెక్టర్ కైనా సులభం. కొత్తగా ఒక డైరెక్టర్ హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తారంటే ఆ డైరెక్టర్ కి చాలా ఇది ఉండాలి, హెవీ బర్డన్ తన మీద ఉండి ఉంటుంది. హౌ హీ డెల్ట్ అంటే యాక్చువల్లీ చాలా సక్సెస్ఫుల్ గా డీల్ చేస్తారని నా ఉద్దేశం సార్. అంటే నన్ను సెంటర్ గా పెట్టుకునే కన్నా సార్, కథలో నన్ను ఒక భాగంగా భావించినందుకు ఈ రోజు ఆ స్మూత్నెస్ వచ్చింది సార్. నా పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసి తీయాలనే ఒక ఉద్దేశం ఏదైనా ఉంటే కొంచెం ట్రబుల్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమా చూసినప్పుడు స్టోరీ ఫస్ట్ సార్, స్టోరీలో నాకు ఒక పాత్ర అంతే సార్. గుడ్ థింకింగ్, వెరీ హెల్దీ థింకింగ్. ఇది ఏంటంటే ఏదో మేము ఇంట్రొడ్యూస్ అవుతున్నాం కదా హీరో సెంట్రిక్ క్యారెక్టర్ అని కాకుండా టోటాలిటీ ఉన్నప్పుడే సినిమా సక్సెస్ అవ్వాలి. ఐ వాంట్ టు బి ఎ పార్ట్ ఇన్ ద సక్సెస్ అని అనుకోవటం చాలా హెల్దీ థింకింగ్ ఫర్ యువర్ ఏజ్ అండ్ ఫర్ యువర్ స్టేజ్. కంగ్రాచులేషన్స్. ఇంకా తర్వాత ఇంకా టెక్నికల్ ఎక్సలెన్స్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, హౌ హీ గాట్ ఇన్ టు ద బోర్డ్, హౌ హీ సాయి సార్ ఎడిషన్ సార్. అంటే యంగ్స్టర్స్ కి సార్ ఇస్ వెల్ నోన్ టు గివ్ బెస్ట్ ఆల్బమ్స్. అంటే అద్భుతమైన ఆల్బమ్స్ ఇస్తారు సార్ యంగ్స్టర్స్ కి. అండ్ నా అదృష్టం సార్, అసలు సార్ తో చేసేది ఒక అదృష్టం. అది కాకుండా అసలు అద్భుతమైన ఆర్ఆర్ కానివ్వండి సార్, సాంగ్స్ కానివ్వండి, అసలు అంటే నేను లైఫ్ లాంగ్ గ్రాటిట్యూడ్ సార్. రాధాకృష్ణ చేసిన ఏంటి? పునీత్ సార్ బ్యానర్ ఉంది సార్, అంటే ఇప్పటికీ ఉంది సార్ పునీత్ సార్ బ్యానర్స్. అందులో మాయాబజార్ 2016 ఒక సినిమా చేశారు సార్. పునీత్ సార్ రికమెండేషన్ ద్వారానే సార్ సాయి సార్ కి పునీత్ సార్ రికమెండ్ చేసినందుకు రాధాకృష్ణ గారు పిక్చర్ లోకి వచ్చారు సార్. అప్పుడు నాకు, సాయి సార్ కు, రాధాకృష్ణ గారికి ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ వచ్చి వేవ్ లెంత్ సింక్ అయ్యేసరికి మనం చేయొచ్చు అని చెప్పి ముందుకెళ్ళాం సార్. అంతే సార్. అంటే తనకు డబ్బు లేదు సార్, ఆయన 2 సినిమా సార్. ఫస్ట్ సినిమా ఆల్రెడీ చేసేసారు సార్. ఏంటది? 2020లో రిలీజ్ అయింది సార్. మాయాబజార్ 2016 అని పునీత్ రాజ్ కుమార్ సార్ బ్యానర్ లో రిలీజ్ అయింది, ఆయన మొదటి చిత్రం. అవును సార్. బాగానే జరిగింది సార్. అప్పుడు కోవిడ్ వచ్చిన కారణం వల్ల కొంచెం థియేట్రికల్ రన్ అంత లేదు సార్, బట్ ఓటీటీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సార్ చూసిన వాళ్ళకి సార్. సో దట్ ఈస్ దిస్ ఈస్ ది సెకండ్ ఫిల్మ్, రెండో చిత్రం. తెలుగులో, కన్నడలో కూడా యు ఆర్ కమింగ్ విత్ ద సేమ్ టైటిల్. సార్ ఇది ప్యూర్లీ జూనియర్ అంతే సార్, యూనివర్సల్ టైటిల్. హౌ అబౌట్ సెంధిల్? హౌ డిడ్ ఎలా క్యాన్ చేశారు? బాగా చాలా అందంగా కనిపిస్తుంది సార్. ఆయన ఫ్రేమ్ దాంట్లో చాలా ఫైర్ బ్రాండ్ కనిపిస్తుంది. ఆయన ఫ్రేమింగ్ సార్ అంతే సార్, ఆయన బ్లెస్సింగ్స్ అండ్ లైటింగ్ అదంతా అసలు వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నీషియన్స్ ఇన్ ద కంట్రీ సార్. టాప్ మోస్ట్ సార్, బాహుబలి. అదే సార్, ఆయన చేయడం కూడా అదృష్టం సార్. వెరీ గుడ్. సో ఇంత టెక్నికల్ సపోర్ట్ తో ఇంత ఇదిగా వస్తుంది. బాగుంది. లేకపోతే